హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు బంగాళదుంపతో ఒక టేస్టీ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. బంగాళదుంప అంటే అందరికీ ఇష్టమే. ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకు ఈ కర్రీ చపాతీ, రైస్, రోటీ, పుల్కా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా ఉంటుంది. బంగాళదుంపతో ఇలా ఒకసారి కూర్మా కర్రీని ప్రిపేర్ చేసుకోండి. చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా ఒకే స్టైల్లో కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం బంగాళదుంపలను ఇలా చొక్కి తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. నేను పెద్దవి ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. అలాగే బఠానీని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. నేనైతే నార్మల్ వైట్ బఠానీ యూజ్ చేస్తున్నాను. ఇవి దొరకకపోతే గ్రీన్ బఠానీ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లోకి ఈ బఠానీ అలాగే బంగాళదుంపలను వేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మనకు సాఫ్ట్గా ఉడికిపోతాయి. బఠానీ ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాం కాబట్టి మనకు సాఫ్ట్గానే ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఈలోపు మనం కర్రీ ప్రిపరేషన్ కూడా చూద్దాము. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 4 or 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం లేదంటే కారానికి తగినట్టుగా కారం వేసుకుని తర్వాత చిటికెడు పసుపు, రుచికి తగినట్టుగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1/2 టీ స్పూనే వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ వరకు ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో ఈ కారం అంతా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 4 ఉల్లిపాయలని ఇలా వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సన్నగా చాప్ చేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 పండిన టమాటాలని ఇలా ప్యూరీగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటా ప్యూరీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని తర్వాత ఇందులోకి మనం జీడిపప్పుని అలాగే గసగసాలు, కొద్దిగా పచ్చి కొబ్బరిని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. మనం ఇలా గ్రేవీ వేయడం వల్ల కర్రీ కన్సిస్టెన్సీ అన్నది బాగుంటుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చక్కగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బంగాళదుంప బఠానీ మిశ్రమంని వేసేసుకోవాలి. నేను వాటర్ తక్కువగానే వేసాను కాబట్టి తక్కువగానే వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ వాటర్ వేసుకుని వాటర్ డ్రైన్ అయిన తర్వాత కర్రీ వండుకోవచ్చు. చూసారు కదండి, అంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కసూరి మేతిని ఇలా అరచేతిలోకి వేసుకుని నలుపుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కసూరి మేతి వేయడం వల్ల కూర ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. చూసారు కదండి, అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపతో మసాలా కూర్మా రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం బంగాళదుంపలు ముందుగా ఉడికించుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీరని ఒక గుప్పెడు వరకు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం దీనిని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది మనకు రైస్లోకైనా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేనైతే చపాతీలోకి సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది ఈ రెండింటి కాంబినేషన్ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.